వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఆ వ్యాఖ్యలపై అనేక పోస్టులు పెడుతున్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్పై ఉన్నంత వరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదు. ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అనే ఉద్దేశంతో షర్మిలారెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, ఆమెపై కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు వైఎస్ షర్మిల గారు అలాగే వివేకానందరెడ్డి కుమార్తె సునీత గారు తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆరోపణలు చేశారు. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఆస్తుల గొడవ వచ్చిన తర్వాత బయటకు వచ్చి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక బాధ్యత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిదే అనే ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ముందుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసు జరిగినప్పుడు ఒక విధంగా మాట్లాడారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మధ్య వైఎస్ షర్మిల గారి మధ్య ఎప్పుడైతే ఆస్తి తగాదాలు వచ్చాయో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన, అవినాష్ రెడ్డి పైన, భారతీరెడ్డి పైన వారు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య ఆస్తులు గొడవ వచ్చిన తర్వాతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, ఆయన్ను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడనే విషయం షర్మిల గారికి తెలిసిందా అంటే అంతకుముందు తెలియదా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఆస్తులు పంచి ఇచ్చి ఉంటే ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ షర్మిల గారు ఇలా మాట్లాడేవారా అనే ప్రశ్నలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల నుంచి వస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి వైఎస్ షర్మిల గారు పాదయాత్ర కూడా చేశారు. ఆమె కూడా వైసీపీ గెలవడానికి చాలా కష్టపడ్డారు. అయితే ఆస్తి గొడవలు ఎప్పుడైతే వచ్చాయో ఆమె తెలంగాణలో మొదటిగా పార్టీ పెట్టింది. తర్వాత అక్కడి నుంచి పార్టీ ఎత్తేసి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు మన ఆంధ్రప్రదేశ్లో. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డిని, కుమార్తెగా వైఎస్ షర్మిలను రాష్ట్ర ప్రజలందరూ ఆదరించారు. అవకాశాన్ని షర్మిల గారు సద్వినియోగం చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్నారు. 2014లో ఆయన ప్రతిపక్షంగా ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చేశారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదనే ఉద్దేశంతో షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళారని ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి? వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డికి ప్రాణహాని ఉంది,
ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, వారి కుటుంబాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఏది ఏమైనా సునీతారెడ్డికి నేను ఎప్పటికీ తోడుంటానని వైఎస్ షర్మిల గారు మీడియా ద్వారా తెలిపారు. వైఎస్ షర్మిల గారు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని వీరిని టార్గెట్ చేసుకొని మాట్లాడడమే పనిగా పెట్టుకుంది షర్మిల గారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలేంటి? సునీతారెడ్డికి ప్రాణహాని ఉంది అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆమెకు ప్రాణహాని ఎలా ఉంటుంది? ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సునీత గారు చాలాసార్లు కూటమి పెద్దలను కలిసింది. వారితో వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడి తనకు న్యాయం చేసి నిందితులను శిక్షించాలని కోరడం జరిగింది. ఇటీవలే ప్రభుత్వం కూడా హత్య కేసుకు సంబంధించిన కొన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏ చిన్న విషయం బయటపడినా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అనే విషయాన్ని వైఎస్ షర్మిలారెడ్డి గారు మర్చిపోతున్నారనే విషయం ఒక్కసారి గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి గారు ఆయన అప్రూవర్గా మారారు. మరి అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని ఏమి చేయలేదు కదా. ఒక్కసారి షర్మిలారెడ్డి గారు ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రభుత్వం కేసులు పెడుతుంది. వైసీపీ నాయకులు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వలన సునీతారెడ్డికి ప్రాణహాని ఉంది అని షర్మిల గారు వ్యాఖ్యలు చేయడం ఎలా ఉందంటే హాస్యాస్పదంగా ఉంది. ఆమెకు కావాల్సింది ఏంటి? ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి లేదా ఆ పార్టీ నాయకులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు ఉన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలి, నాయకులు పార్టీలో చేరడానికి ఎలా ఆకర్షించాలి అనే అంశాలపై ఇంతవరకు షర్మిలారెడ్డి గారు దృష్టి పెట్టలేదు. వైఎస్ షర్మిల గారు అధికార పార్టీని పెద్దగా ప్రశ్నించలేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే ఆమె ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆమె ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారులపై ప్రజల్లోకి తప్పుడు ప్రచారం తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వైఎస్ షర్మిల గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఆమె ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. మాట్లాడేటప్పుడు రాజకీయ అవగాహనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది.